ఇప్పుడు రామ్ చరణ్ తన స్టేట్మెంట్స్తో ఏకంగా సంచలనాలకు తెరలేపాడు. నిజానికి రేపు అమెరికాలోని న్యూజెర్సీలో హ్యుమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్ అనే ఈవెంట్లో చెర్రీ డాన్స్ చేస్తాడనేది న్యూస్. ఈ విషయాన్ని స్వయంగా తనే ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలియజేశాడు. అయితే ఆఖరి నిమిషంలో ఈ కాన్సర్ట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని సెలవిచ్చాడు కూడా. అవును, తన ఫ్యామిలీ ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటం వలన అమెరికాలో రిపబ్లిక్ హిందూ కొలియాలిష్ వారు తలపెట్టిన ఈ కాన్సర్ట్లో పాల్గొనడం కుదరట్లేదని చరణ్ సెలవిచ్చారు. ఇదే కార్యక్రమంలో చరణ్ తో పాటు అఖిల్ శ్రీయ, మనస్వి మంగాయ్ తదితరులు కూడా డాన్సులు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తాడని టాక్ ఉంది. అయితే చరణ్ రాకపోవడం ఓకే, కానీ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ అంటుంటే మాత్రం అభిమానులకు గుండె జారిపోయింది. ఎవరికి ఏం అయి ఉంటుందా అని వారు కలవరపడుతున్నారు. ఇకపోతే అమెరికా ఇప్పుడు రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. త్వరలోనే అభిమానులను అలరించడానికి అక్కడ ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేస్తాను అని సెలవిచ్చాడు చరణ్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా